అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో కూడా వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం పత్రికలు. సో దీనిలో వేరే అతిశయోక్తులు, అబద్ధాలు చెప్పాల్సిన పనేమీ లేదు. సో లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. మనకి ఒకప్పుడు 12,000 13,000 లైక్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు 10,000 లైక్సే చేస్తున్నారు. అంటే నేను లైక్ చేయమని పదే చెప్పాల్సి వస్తుంది. సో అది దయచేసి అర్థం చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఇంటర్నల్ ఆల్గారిథం ఏం చేస్తుందంటే, ఒక వీడియోకి ఎప్పుడైనా ఎక్కువ లైక్స్ వస్తే ఆ వీడియోని టాప్లోకి తీసుకువెళ్తుంది, హోమ్ పేజీలో టాప్లో పెడుతుంది. దానివలన వ్యూస్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే నేను లైక్ చేయమని అడుగుతున్నా. తర్వాత మనం రోజు కూడా ఏదో ఒక చిన్న బిజినెస్ ప్రమోట్ చేస్తున్నాం కదా, ఫ్రీగానే చేస్తున్నాను. సో నిన్న మన ఇంటి వంట అని విజయవాడలో ఒకటి కొత్తగా పెట్టారని చెప్పి ఆయన నాకు మొన్న మెసేజ్ పెట్టారు. ఏమంటే మీరు మీరు కింద కామెంట్ చేయండి, ఆ కామెంట్ని హైలైట్ చేస్తానంటే ఆయన కామెంట్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు. నిన్న నేను చెప్పిన లైన్లోకి రాలా. నేను ఎంతో కొంత నా వీడియోలో చెప్తున్నప్పుడు మీరు మళ్ళీ అందుబాటులో ఉండండి, నాకు రెస్పాండ్ అవ్వండి. నేను మీ చిన్న బిజినెస్ని నేను ప్రమోట్ చేస్తున్నప్పుడు మీరు కనీసం రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లా? కృతజ్ఞత అక్కర్లా, కనీసం మీరు కింద కామెంట్ పెడితే నేను దాన్ని ప్రమోట్ చేస్తాను. నేను చేస్తున్నది మీకోసమే, ఫ్రీగానే మీ బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నా. ఇప్పుడు 50,000 మంది 60,000 మంది చూస్తున్నారంటే అది మీకే ఉపయోగం కదా. సో అందుకని నేను ఏదైనా చేసిన తర్వాత దానికి మీరు రెస్పాండ్ అయ్యి, రియాక్ట్ అయ్యి కింద కామెంట్ పెడితే నేను దాన్ని హైలైట్ చేస్తాను. ఆ కామెంట్ని ఎవరిదైతే నేను ప్రమోట్ చేస్తున్నానో వాళ్ళది. దానివల్ల నాకేమీ రూపాయి కూడా రాదు ఆదాయం. అది అర్థం చేసుకోండి. ఈరోజు గాదెల వలస గ్రామంలో గానుగు మిల్లి ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారు. మన సబ్స్క్రైబరే. ఆయన ఎక్కడంటే పార్వతీపురం మన్యం జిల్లాలో గాజుల వలస అనే గ్రామం అన్నమాట. సో కొబ్బరి నూనె, నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేలో ప్యూర్ నూనెను వాళ్ళ గానుగలోనే ఆడి ఇస్తారంట. సో అతని మొబైల్ నెంబర్ అదంతా కూడా కింద అతను కామెంట్ చేస్తే అతని మొబైల్ నెంబర్ అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళకే లాభం. దాన్ని నేను హైలైట్ చేస్తాను. దానివల్ల మిగిలిన చూసే వాళ్ళందరూ కూడా కామెంట్ చూసి మొబైల్ నెంబర్ నోట్ చేసుకుంటారు. చేయకపోతే ఇంక వాళ్ళకే నష్టం. సో నేను మాట ఇచ్చాను, ఫ్రీగా ప్రమోట్ చేస్తానని, నేను చేస్తున్నా. సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడాలి అని నేను ఆలోచిస్తున్నాను అంతే. సరే, ఇది పక్కన పెట్టేస్తే 70,000 కోట్లతో బనకచెర్లకు గోదావరి నీరు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడతాం. పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం. జగన్ మూర్ఖత్వమే పోలవరానికి శాపం. 55,000 కోట్లతో 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేస్తాం. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో సీఎం చంద్రబాబు. బనకచెర్లకు గోదావరి నీరు పంపిస్తారంట. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనేది ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 70,000 కోట్లతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తే రాయలసీమ సహా రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. అప్పుడు రైతుల ఆదాయం 2-3 ఇంతలు పెరుగుతుందని, అదే తన జీవితాశయమని ఉద్ఘాటించారు. గోదావరి నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదికి, అక్కడి నుంచి వైకుంఠపురం బ్యారేజీ ద్వారా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి అక్కడి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనకచెర్లకు చేరుస్తాం. దీంతో రాయలసీమలో ప్రతి ఎకరకు నీరు అందుతుంది. నిజంగా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. గోదావరిలో 1000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయి వృధా అయిపోతుంది. కృష్ణానది మీద ఉన్నన్ని ప్రాజెక్టులు గోదావరి నది మీద లేవు. సో అందుకని పోలవరం ప్రాజెక్ట్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. కాకపోతే దురదృష్టవశాత్తు కేంద్రం సహకరించక, ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేక దాన్ని అవినీతి కోసం వాడుకొని, తమకు అనుకూలమైన వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చుకోవడం కోసం వాడుకొని పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు ఇన్ని దశాబ్దాల నుంచి. సో పోలవరంలో ఎంతో కొంతైనా ఆ పోలవరం లక్ష్యాన్ని పూర్తి చేసేది పట్టిసీమ. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కాలువలనే పట్టిసీమకు వాడుతున్నారు. అదే గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు పట్టిసీమలో. దాని ద్వారానే నీటిని మళ్లిస్తున్నారు. కృష్ణానది ఇబ్రహీంపట్నం దగ్గర కలుపుతున్నారు. అక్కడి నుంచి కూడా ఇటు ప్రకాశం జిల్లా ఇటువైపు మళ్లిస్తున్నారు. కొంత యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాన్ని
మరింతగా తీసుకొచ్చి గోదావరి నీటిని సేమ్ పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదికి అక్కడి నుంచి వైకుంఠపురం బ్యారేజీ ద్వారా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే జలాశయం. బ్యాక్ వాటర్ ఏమో నాగార్జున సాగర్ జలాశయానికి వెళ్తుంది. అక్కడ నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనకచెర్లకు చేరుస్తాం. ఇది చాలా పెద్ద మంచి టార్గెట్ అనమాట. సో గోదావరి నుంచి వైకుంఠపురానికి అక్కడ నుంచి ఒక జలాశయం నిర్మించి ఆ జలాశయం నుంచి బనకచెర్లకు చాలా మంచి ప్రాజెక్టు, మంచి ఆలోచన. అయితే ఇది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడతాము అన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఖర్చు పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత భరిస్తాయి, వారు 25 ఏళ్ల వరకు వసూలు చేసుకోవచ్చు అని అన్నారు. అంటే ఇప్పుడు ఏ రైతులైతే దీని నుంచి లబ్ధి పొందుతున్నారో మేబీ రైతుల నుంచి ఏమైనా డబ్బులు తీసుకుంటారా, వాళ్ళు 25 ఏళ్ల వరకు వాళ్ళు వసూలు చేసుకోవచ్చు. ఎవరైతే ప్రాజెక్టులో భాగస్వామ్యం అయి పెట్టుబడులు పెడతారో, మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఖచ్చితంగా ఖర్చు ఉంటుంది, ఖర్చుకు తగ్గట్టు వసూళ్ళు ఉంటాయి. మరి వీళ్ళు ఎలా వసూలు చేస్తారు అనేది ఇప్పుడు రోడ్డు మీద టోల్ గేట్లు పెట్టారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే టోల్ ఫీజు వాళ్ళు వసూలు చేసి వాళ్ళకి ఆదాయం వస్తుంది కదా. మరి ఇది ఎట్లా ఉపయోగిస్తారనేది చూడాలి. రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్ అవుతుంది. కరువును శాశ్వతంగా నివారించవచ్చు. వీటన్నింటినీ పైన పవన్ కళ్యాణ్తో చర్చించాం, మా అందరి ఆలోచన ఇదే అని చంద్రబాబు వివరించారు. ఇది మంచి ఆలోచన. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి మరోవైపు ఈ నదుల అనుసంధానం కూడా పూర్తయితే మాత్రం నిజంగా ఆయన చెప్పినట్టు రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీరేవచ్చు. ఆలోచనలు బాగుంటాయి. టీడీపీ ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కూటమి గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలో కూడా ఆలోచనలు బాగుంటాయి. ఏదో చేయాలనే తపన కనిపిస్తుంది, రాష్ట్రానికి ఏదైనా చేయాలనే తపన కనిపిస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తపన తాపత్రయం లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా డబ్బులు దుర్వినియోగం చేయాలి, ఎలా స్కామ్ చేయాలి, ఏది కొనాలి, దేనిలో కమిషన్లు తీసుకోవాలి అనేటట్టే ఉండేది. ఇప్పుడు మాత్రం కొంచెం ఆలోచనలు పెట్టుబడుల మీద, సాగునీటి మీద, యువతకు ఉద్యోగాల మీద కాస్త కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. చూడండి, రీస్టార్ట్ ఏపీ రైరై 85,083 కోట్ల పెట్టుబడులకు ఆమోదం, 10 భారీ పరిశ్రమల ఏర్పాటు, 33,966 మందికి ఉపాధి, మడకశిర వద్ద మందుగుండు సామగ్రి తయారీ పరిశ్రమ, సీఎం అధ్యక్షతన SIPB తొలి సమావేశం, రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి వాళ్ళ ఫస్ట్ మీటింగ్ జరిగింది. దీనిలో ఆమోదించిన పెట్టుబడులు ఏంటంటే ఆర్సెలర్ మిత్తల్ ఉక్కు 61,780 కోట్లు. ఇది మొదటి దశ మాత్రమే, ఆమోదించింది మొదటి దశ. ఆర్సెలర్ మిత్తల్ వాళ్ళది 21,000 మందికి ఉపాధి. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ పంపుడు స్టోరేజ్ విద్యుత్ 8,240 కోట్లు పెట్టుబడి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గృహోపకరణాల తయారీ 5,000 కోట్ల పెట్టుబడి. గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక విద్యుత్ 2,000 కోట్ల పెట్టుబడి. ఫిలిప్స్ కార్బన్. మొత్తానికి ఇందులో కొన్ని పేర్లు మనం చూస్తే ఎక్కడో స్ట్రైక్ అవుతున్నాయి. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ రబ్బర్ తయారీ. భారత్ ఫోర్జ్ అనుబంధ KSSL ఆయుధ తయారీ. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పవన విద్యుత్. ఆజాద్ ఇండియా మొబిలిటీ బ్రైట్ స్టీల్. ఇవి నిన్న ఆమోదించారనమాట. పారిశ్రామిక పెట్టుబడులు ప్రోత్సాహక మండలి మీటింగ్లో ఆ పెట్టుబడులను ఆమోదించారు. సో వాళ్ళకి కావాల్సిన ల్యాండ్స్ అవి ఇవి ఇస్తారు, చూడాలి. ఒకవైపు ఏమో రాష్ట్రంలో రైతులకి సాగునీటికి నీళ్ళు ఇస్తాము, అది మా ప్లానింగు, ఇలా మా ప్లానింగ్ అని ఒకవైపు. ఇంకోవైపు ఏమో ఇదిగో ఈ పెట్టుబడులు వస్తాయి, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఇది. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంత పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ పరిపాలన ఉందేమో అనిపిస్తుంది. సరే, అవి నిజమవుతాయా లేదా, నిజమైతే ఎప్పుడులోగా వస్తాయి, ఎన్నేళ్ళలోగా వస్తాయి అనే గడువు మనం అప్పుడే చెప్పలేం. కానీ కొంతవరకు ఒక ఆశావహ దృక్పథంతో ఉంటాం. పోలవరానికి ఈ సన్నద్ధత సరిపోదు. అనుభవం, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరం. వారిని స్పష్టమైన బాధ్యతలతో నియమించాలి. నాణ్యత నియంత్రణ ప్రణాళిక అసమగ్రం. పోలవరం విదేశీ నిపుణుల బృందం తాజా నివేదిక. సో అది పోలవరం ప్రాజెక్టుకి ప్రస్తుతం ఉన్న సిబ్బంది కానీ, వాళ్ళకున్న సాంకేతికత, వాళ్ళకున్న అనుభవం కూడా సరిపోదు, కొత్త వాళ్ళని ఎవరినైనా తీసుకోండి అన్నట్టు చెప్పారు. విదేశీ బృందం రిపోర్ట్ ఇచ్చింది. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే, అరే బాబు, మీ దగ్గర పోలవరం ప్రాజెక్టు అందులో పనిచేస్తున్న వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, సో వాళ్ళని మార్చుకోండి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. పచ్చిగా డైరెక్ట్గా చెప్పుకోవాలంటే
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి నోటీసు, ఎంవి కృష్ణారెడ్డికి కూడా. ఏపీ ప్రభుత్వానికి ప్రతివాదిగా చేర్చడానికి సుప్రీంకోర్టు అంగీకారం. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీత దాఖలు చేసిన కేసుల్లో అవినాష్ రెడ్డి సిబిఐ అప్రూవర్ దస్తగిరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకానంద రెడ్డి గారి కేసులో సునీత గారు ఎంతగానో పోరాటం చేస్తున్నారు. ఆమె గనక ఈ స్థాయిలో పోరాటం చేయకపోతే అసలు కేసు ఇంత ముందుకు వెళ్ళేది కాదు. అయినప్పటికీ సిబిఐ వెనక్కు లాగుతూనే ఉంది. ఒకవైపు అవినాష్ రెడ్డి గారు, ఆయన బ్యాచ్ రాజకీయంగా ఆమెను వెనక్కు లాగుతూనే వచ్చారు గత ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు. అయినా ఆమె మొండిగా పోరాడారు. మరోవైపు సిబిఐ కూడా సహకరించట్ల. సిబిఐ సహకరిస్తే ఈ పెద్ద తలకాయలన్నీ ఎప్పుడో అరెస్ట్ అయిపోయేవి. సిబిఐ వీళ్ళకి సహకరిస్తుంది, సునీత గారికి సహకరించట్ల. అందుకే వీళ్ళందరూ ఇంత స్వేచ్ఛ పీల్చుకోగలుగుతున్నారు జైల్లో లేకుండా. సో వీళ్ళు సాక్షులను బెదిరిస్తున్నారు, వీళ్ళ బెయిల్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు పిటిషన్ వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా వెంటనే విచారణకు స్వీకరించడం, వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇందులో సిబిఐ తరపు వాదనలు కీలకం. సిబిఐ చెప్పాలి, అవును వీళ్ళు బెయిల్స్ మిస్యూజ్ చేస్తున్నారు, వీళ్ళు జైల్లోనే ఉండాలి, వీళ్ళు సాక్షులను బెదిరించిన మాట వాస్తవం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని సిబిఐ ధృవీకరించి సుప్రీంకోర్టులో గట్టిగా వాదనలు వినిపిస్తే మేబీ సుప్రీంకోర్టు వాళ్ళు లోపల ఏంట్రా బాబు అని చెప్పొచ్చు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించండి. బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ స్వేచ్ఛా వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం. పలు దేశాధినేతలను ప్రధాని భేటీ, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో G20 సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో నరేంద్ర మోదీ. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలంటండి, మా దేశానికి పంపించేయండి, అప్పగించండి అని అడిగారు. వాళ్ళు అక్కడ శాశ్వత సభ్యత్వం తీసుకొని అదో వేదిక అయింది. ఇంకా కొత్తగా తయారవుతారు నీరవ్ మోదీలు, విజయ్ మాల్యాలు. కొత్త వాళ్ళు కూడా కొంతమంది రాబోతున్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే రాబోతున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సంపాదించింది తక్కువ ఉన్నప్పటికీ దాన్ని ఎక్కువ వాల్యూ చూపించుకొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటారు, లోన్లు తెచ్చుకుంటారు. వీళ్ళ కంపెనీ వాల్యూ కృత్రిమంగా పెంచుతారు, కృత్రిమంగా విలువ పెంచేసి కొంతమంది చేత పెట్టుబడులు పెట్టించేస్తారు. అవి చూపించి అప్పులు తెచ్చేస్తారు. అదంతా కూడా ఒక కార్పొరేట్ స్కామ్ అన్నమాట, ఓ పెద్ద హయ్యర్ లెవెల్ కార్పొరేట్ స్కామ్. ఈవెన్ మన దగ్గర కూడా మన రాష్ట్రంలో పెద్ద కాంట్రాక్టర్ చేస్తున్న సంస్థ కూడా చేసేది అదే. నాన్ బ్యాంకుల దగ్గర ఏంటది వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీ, ఒక ఫేక్ గ్యారంటీలు ఇచ్చి లోన్ తీసుకున్నారు. వాళ్ళ గ్యారంటీ ఇచ్చిన బ్యాంకే ఫేక్ బ్యాంకు. ఆ బ్యాంకును కూడా వీళ్ళే ఏర్పాటు చేశారు. వీళ్ళే ఒక బ్యాంకుని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా గ్యారంటీ తీసుకొచ్చి దాన్ని ఆర్బీఐకి చూపించి లోన్లు పొందారు. అదంతా బయటకు వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది. మేబీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకైనా వస్తుంది ఫ్యూచర్లో. అణుయుద్ధ ముప్పు, అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకం. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్. యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయం. అబ్బో, అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకం అంటండి. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్ అంట. మొత్తానికి ఏదో జరగబోతుంది అన్నట్టు ఉంది. ప్రపంచం ముందు మరో అణుయుద్ధం ముప్పు పొంచి ఉందా? రష్యా ఉక్రెయిన్ మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగాన్ని తెరపైకి తెచ్చారు. ఒకవేళ పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడటానికి వీలుగా అణుముసాయిదాను సవరించారు. ఆ దస్త్రంపై సంతకం కూడా చేసేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో విస్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు వరకు యుద్ధం ఒక ఎత్తు, అణ్వాయుధాలు వాడితే యుద్ధం మరో ఎత్తు అవుద్ది. అది వినాశనానికి దారితీస్తుంది, సర్వనాశనానికి దారితీస్తుంది. ఇప్పుడు వరకు నాశనం అవుతున్నారు, నెక్స్ట్ స్టేజ్ సర్వనాశనం, వినాశనం. సో అక్కడి వరకు వెళ్ళకూడదు అంటే ఇతర దేశాలు కల్పించుకోకూడదు. ట్రంప్ గెలిచాక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేస్తానన్నాడుగా, అదొక ప్రపోజల్ ఉంది.
అలాగే మా దేశంలో భారతదేశంలోనే మీ ఇద్దరు రండి, నా దగ్గరే చర్చించండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆహ్వానించారు. అదొక ప్రపోజల్ ఉంది. సో అమెరికా, ఇండియా ఈ రెండు కలిసి నిర్ణయం తీసుకుంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపొచ్చు. చూడాలి ఏం జరుగుద్దో. తర్వాత కర్నూలు, విజయనగరంలో చేనేత శాలలు కోటి చొప్పున నిధులు కేటాయించిన ఎంపీలు, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత. మంచిది. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అంటే చేనేత శాల ఏర్పాటు చేస్తున్నారంట. అదాని సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాడి, పంప్డ్ స్టోరేజీ, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అడ్డగింత, కంపెనీ క్యాంపుపై రాళ్ల దాడి, యంత్రాల ధ్వంసం. మొన్నేమో కృష్ణపట్నం పోర్టు దగ్గర ఎమ్మెల్యే సోమిరెడ్డి గారి అనుచరుల పోర్టు దగ్గర ఏదో చిన్న గొడవ జరిగింది. ఈరోజేమో అదాని వాళ్ళకి సంబంధించి, ఆ రోజు కూడా అదాని గ్రూపే, కృష్ణపట్నం పోర్టు నిర్వహిస్తున్నది అదాని గ్రూపే. అక్కడ కూడా ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు వెళ్తుంటే వాళ్ళు అడ్డగిస్తే ఎమ్మెల్యే గారు దిగి వాళ్ళని తోశారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పంపుడు స్టోరేజ్, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అడ్డగింత, కంపెనీ క్యాంప్పై రాళ్లదాడంట. తర్వాత వల్లభనేని వంశీ అనుచరుల అరెస్టు, తెదేపా నాయకుడిపై హత్యాయత్నం కేసులో నిందితులు, మాజీ ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చే అవకాశం. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? కొడాలి నాని మీద కేసు నమోదైంది. కొడాలి నాని మీద 4 రోజుల కిందట విశాఖపట్నంలో కేసు నమోదైంది. వల్లభనేని వంశీ మీద తాజాగా కేసు నమోదైంది. ప్లస్ వల్లభనేని వంశీ ఈ పోలవరం కాలువ మట్టి తవ్వకం ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారని అసెంబ్లీలో కొల్లు రవీంద్ర గారు చెప్పారు. అతని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేయబోతున్నారనేది వచ్చింది. ఈ రెండింటి ముందు ఒక్క 15 రోజుల ముందు మనం చూస్తే నారా లోకేష్ గారు అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా నేను రెడ్ బుక్ 3వ చాప్టర్ తెరవబోతున్నాను, ఆ 3వ చాప్టర్కి తెరవడానికి అది లింకు రాము గారికిను వెంకట్రావు గారికి వీళ్ళిద్దరికి లింక్ ఉంది అన్నారు. అంటే ఇండైరెక్ట్గా లోకేష్ గారు ఒక 20 రోజుల కిందటే లీక్ ఇచ్చారు. నెక్స్ట్ వీళ్ళిద్దరి మీద కేసులు రాబోతున్నాయని. దాని పర్యవసానమే ఇది సెపరేట్గా ఒక వీడియో చేస్తా, అర్థమయ్యేలా చెప్తా. అర్థమయ్యే ఉంటుంది చాలామందికి, ఇంకోటి చెప్తాలే. తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. ఉద్యోగులను దూషించి బెదిరించిన కేసులో బోరుగడ్డ. నాడు నేరం అంగీకరించి నేడు మాట మార్చిన రౌడీ షీటర్. ఏం జరిగిందో గుర్తులేదంట. బోరుగడ్డ అనిల్ నండి వీళ్ళు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి అతన్ని నెత్తినెక్కించుకున్నారు. కాబట్టి అతను నేరం ఎలా అంగీకరిస్తాడు? అతను చేసిన తప్పును అతను ఎందుకు అంగీకరిస్తాడు? నాకేం జరిగిందో తెలియదు, నేనేం జరిగిందో గుర్తులేదు. స్టేట్మెంట్ పోలీసులకు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అదే పోలీసులకి అదే వ్యక్తి అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అదేంటయ్యా నువ్వు అప్పుడు అలా చెప్పావు కదా, ఇప్పుడేంటి మాట మారుస్తున్నావు అంటే, అప్పుడు ఏం చెప్పానో నాకు గుర్తులేదు, నాకు తెలియదు అంటున్నాడు. సో ఎప్పుడైతే అతన్ని నెత్తిన పెట్టుకొని అతనికి విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారో అతను అలాగే ఉంటుంది, అతను అలాగే చెప్తాడు. అది పోలీసులకి చేత కావట్లేదు అని అనుకోవాలి. పచ్చిగా చెప్పుకోవాలంటే ఒక రౌడీ షీటర్, ఒక నిందితుడు, ఒక తప్పు చేసిన వ్యక్తిని విచారిస్తున్నప్పుడు పోలీసులు నిజం రాబెట్టలేకపోతున్నారు అంటే అది ఎవరి దౌర్భాగ్యం, ఎవరు చేతకంతనం అనేది అర్థం చేసుకోవాలి. చాలా క్లియర్గా రాశారు. నాడు నేరం అంగీకరించి నేడు మాట మార్చిన రౌడీ షీటర్ అని రాశారు ఇక్కడ. తర్వాత విశాఖపట్నంలో సామూహిక అత్యాచారం, న్యాయ విద్యార్థిని నమ్మించి వంచిన ప్రియుడు, మిత్రుడి గదికి తీసుకెళ్లి ఆకృత్యం, రహస్యంగా వీడియోలు తీసి ఆపై స్నేహితులతో కలిసి అఘాయిత్యం. ఇక్కడ ఈ లైన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? న్యాయ విద్యార్థిని నమ్మించి వంచిన ప్రియుడు, మిత్రుడి గదికి తీసుకెళ్ళి అత్యాచారం. సో ఎక్కడ పడితే అక్కడ గదులకు పిలిస్తే వెళ్ళకూడదు అనేది అర్థమవుతుంది కదా. చూడండి, విశాఖపట్నంలో సామూహిక అత్యాచారం. వాడు ప్రియుడే, వాళ్ళిద్దరూ లవర్సే, జంటే. వాడు ఫస్ట్ ఆ అమ్మాయిని రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ఆకృత్యం చేసి వీడియో తీశాడు. ఆ వీడియోతో ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఇంకో నలుగురితో కలిపి మళ్ళీ అఘాయిత్యం చేశాడు. సో ఎంత మూర్ఖత్వం చూడండి, ఎలా తయారవుతుందో మన కల్చర్ అనేది చూడండి. మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి ఇవి. భయం ఎందుకు అలా చేయడానికి, వాడు అలా చేయడానికి కారణం ఏంటి? భయం లేదు. అలా భయపెట్టడంలో పోలీసులు ప్లస్ మన హోంశాఖ విఫలమవుతుంది. లా అండ్ ఆర్డర్ చూసే వాళ్ళందరూ కూడా విఫలమవుతున్నారు. అలా చేయాలంటే భయపడాలి. అరే వద్దురా, చెయ్యొద్దురా, మళ్ళీ ప్రభుత్వం సీరియస్గా ఉంది, ఎన్కౌంటర్ చేసేస్తారేమో లేదా స్పాట్లో శిక్ష వేసేస్తారేమో అనే భయం వాళ్ళకి లేదు. ఏముంది, పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఓ 2 నెలల లోపల ఉందాం, బెయిల్ మీద బయటకు వద్దాం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని భయపెట్టేలా చట్టాలు తేవాలి. ఆ చట్టాలు తేవట్లా. సోషల్ మీడియా చట్టాల మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లలను రక్షిద్దాము,
వాళ్ళకి మీద కొంచెం కఠిన చట్టాలు తీసుకొద్దామని లేదు ఈ ప్రభుత్వానికి. అదొకసారి ఆలోచించుకుంటే బెటర్. ఘటనలు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం కూడా జాగ్రత్త పడాలి. అధిక ఉప్పు ఆరోగ్యానికి నిప్పు. ప్యాక్డ్ ఫుడ్లో ఉప్పు నియంత్రణ అత్యవసరం. WHO ప్రమాణాలు పాటిస్తే 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు తగ్గుదల. ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం. కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని సూచన. ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ. జనవరిలో దావోస్కు సీఎం చంద్రబాబు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. దావోస్ అంటే తెలుసుగా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు దావోస్ వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళి కూర్చొని బెత్తర చూపులు చూస్తున్నది, సైలెంట్గా కూర్చొని దిక్కులు చూస్తున్న వీడియోస్ అవి బయటకు వచ్చి ఆయన్ని బాగా ట్రోల్ చేశారు. అప్పుడు దావోస్కి వెళ్తారు సీఎంలు, అక్కడ పెట్టుబడుల సదస్సు జరుగుద్ది అనేది అందరికీ తెలిసింది. సో ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారంట జనవరి 20 నుంచి 24 వరకు. చంద్రబాబు గారు వెళ్తే అలాంటి బెత్తర చూపులు అవేమి ఉండవు. డైరెక్ట్ డామినేట్ చేసేస్తాడు ఈయన. అక్కడికి వెళ్ళి ఒక స్పీచ్ ఏదో ఒకటి ఇచ్చి డామినేట్ చేసే టైప్. వైకాపా హయాంలో ఒక్కసారి ఫిల్టర్ బెడ్లు మార్చలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన. గుడివాడ నియోజకవర్గంలో 3,30,00,000తో మార్పించినట్టు వెల్లడి. గత వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో గ్రామాల్లో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్లు మార్చలేకపోయిందని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. గ్రామానికి 4 లక్షలు ఖర్చు చేసినా ప్రజలకు రక్షిత మంచినీరు అందించే అవకాశం ఉండేదని ఆయన అన్నారు. సో తాగునీటి ట్యాంకర్లకి ఫిల్టర్లు మారిస్తే ఇసుక అవి బాగా పనిచేస్తాయి, నిర్వహిస్తాయి. కానీ అది కూడా గత ప్రభుత్వం చేయలేదంట. పోలవరానికి సన్నద్ధ సరిపోదు, ఇందాక చెప్పుకున్నాం కదా అదే. తర్వాత అదనపు పీపీలుగా మర్రి వెంకటరమణ, పాణిని సోమయాజి నియామకం. వైకాపా నేత వల్లభనేని వంశీ అనుచరుల అరెస్టు. తెదేపా నాయకుడిపై అత్యయత్నం కేసులో నిందితులు. మాజీ ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చే అవకాశం. ఇదిగోండి, తెదేపా నాయకుడు రంగబాబుకి పై నాడు జరిగిన దాడి. అతని మీద దాడి చేసి ఈ ఏడాది జనవరి 21న గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఓ హోటల్ వద్ద గన్నవరం PACS మాజీ అధ్యక్షుడు తెదేపా నాయకుడు కాసర్నేని వెంకట పాండు రంగబాబుపై దాడి కేసులో ఈ అరెస్టులు జరిగాయి. వంశీ ముఖ్య అనుచరులైన ఓలుపల్లి మోహన్ రంగ, భీమవరపు హితేంద్ర రామకృష్ణ, గన్నవరం ఎంపీపీ అనగాని రవి, మాచినేని శివసత్యనారాయణ, గుర్రం అంజయ్య, సోపనేని అనిల్, ఇలా వీళ్ళందరూ ఉన్నారన్నమాట అరెస్ట్ అయిన వాళ్ళలో. సో ఈ కేసులో వంశీ గారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. పోలవరం దస్త్రాల దహనం కేసులో నిందితులపై సస్పెన్షన్ ఎత్తివేత. విచారణ కొలిక్కి రాకముందే ఉత్తర్వులు వెలువడడంపై విస్మయం. విచారణ కూడా పూర్తి అవ్వలేదు, కానీ ఆ నిందితులు మాత్రం బయటకు వచ్చేసారు. ఇవన్నీ మొదటి పేజీవే. పోలింగ్ ముందు ఓటుకు నోటు రగడ. పాల్గఢ్ జిల్లాలో భాజపా నేత 5 కోట్లు పంచారన్న BVA. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలు ఫలితాల మీద దేశం మొత్తం ఎదురు చూస్తోంది. సో ఏం జరుగుద్దో చూద్దాం. అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం దాడి ఇందాక చెప్పుకున్నాము. తర్వాత శృంగేరి పీఠాన్ని సందర్శించిన జగన్. విజయవాడలో ఉన్న శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం సందర్శించారు. పీఠంలోని శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పూజలు చేసి పునస్కారాలు చేసి అంత చేసిన విశాఖ శ్రీ శారదా పీఠం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూసాం. రేపు మోపో కేసులు ఎదుర్కొంటారు. ఆల్రెడీ తిరుమలలో వాళ్ళకి ఇచ్చిన లీజు రద్దయింది, చాలా జరిగాయి. అతని పేరు అంతా కూడా పోయింది. సో అతనితో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వామీజీలకి పీఠాధిపతులకి చెప్పే మాట ఒక్కటే. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన రామ్ గోపాల్ వర్మ. లోకేష్పై అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఫిర్యాదు. తాడేపల్లిలో అత్యాచారం కేసు నిందితుడు త్రుటిలో తప్పించుకున్నాడు. 3.5 ఏళ్లుగా పరారీలోనే. జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ తాడేపల్లికి కాస్త కూతవేట దూరంలో 1 కిలోమీటర్ కూడా ఉండదు. సీతానగరం ప్రాంతంలో అప్పుడు 2021 జూన్లో ఒక అత్యాచారం జరిగింది. వాడు ఇప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నాడు అనమాట. అది మన వ్యవస్థ చేతగాంతనం. విశాఖలో సామూహిక అత్యాచారం, ఇది ఇందాక చెప్పుకున్నాం కదా.
ప్రేమ పెళ్లి పేరుతో దగ్గరై ఓ యువతను నమ్మించిన యువకుడు ఆమెను బలవంతంగా అనుభవించడమే కాక స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన దారుణ ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపిన వీడియోలను చూపి బెదిరించి ఒక్కొక్కరుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కూడా తమ కోరికను తీర్చాలంటూ వేధించడం, ప్రియుడే ఫోన్ చేసేందుకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఏం జరిగిందండి? ఎలా ఉన్నారండి అసలు వీళ్ళు? ఎంత చెత్తగా ఉన్నారండి మన కల్చర్. బాధితురాలకు అండగా ఉంటాం, అండగా ఉండాలి, అండగా ఉంటారు, కరెక్టే. కానీ తప్పు చేసిన వాళ్ళ మీద కఠిన శిక్షలు, సత్వర శిక్షలు పడేలా మాత్రం చేయలేకపోతున్నారు. బోరుగడ్డ విచారణలో డీఎస్పీ నిర్లక్ష్యం, గుంటూరు ఎస్పీ నివేదన, తీవ్ర చర్యలకు ఐజీ సిఫార్సు. ఆల్రెడీ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటి నుంచి 11 మంది పోలీసులు బలయ్యారు కదా. అతనికి రెస్టారెంట్లో మంచి ఫుడ్ పెట్టి ఒక 7గురు, అతన్ని విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో విఐపి ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక 4గురు బలయ్యారు. ఇప్పుడు డిఎస్పీనే నిర్లక్ష్యం ఉందంట. అసలు బోరుగడ్డ అనిల్ విచారణలో అసలు డిఎస్పీనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే అతను అలా ఉన్నాడని చెప్పి ఎస్పీ గారు రిపోర్ట్ ఇచ్చారు ఐజీకి. కాబట్టి డిఎస్పీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో బోరుగడ్డ అనిల్ ఖాతాలో ఒక డిఎస్పీ బలి అనుకోవచ్చు. ఇంకా అతను బయటకు వచ్చేలోగా, అతనికి బెయిల్ ఇచ్చి బయటకు పంపించేలోగా ఇంకో ఎంతమంది బలి అవుతారో. పాపం పోలీస్ శాఖకే అతను ఒక పెద్ద డేంజర్ ముప్పుగా తయారయ్యాడు. ఏం జరిగిందో గుర్తులేదు. ఉద్యోగులను దూషించి బెదిరించిన కేసులో బోరుగడ్డ నాడు నేరం అంగీకరించి నేడు మాట మార్చిన రౌడీ షెటర్. అది శాసనసభలో శారదా పీఠానికి అది గురుదక్షిణే. చినముషిడివాడలోని భూములపైన విచారణ జరిపిస్తాం. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. మిస్సింగ్ కేసులను ఛేదించిన పోలీసులకు పవన్ కళ్యాణ్ అభినందనలు. వైకాపా హయాంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైన ఎలాంటి స్పందన లేదు, ఏ చర్యలు లేవు. కానీ ప్రస్తుతం మా ప్రభుత్వంలో మార్పు వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతామని హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగా విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 18 మహిళల మిస్సింగ్ కేసులను ఛేదించారు అని పవన్ కళ్యాణ్ అభినందించారు. 3,000 కోట్లతో హంద్రీనేవా పనులు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు 3,000 కోట్లతో హంద్రీనేవా పనులు చేస్తామని చెప్పారు. ఇది ఒకటి ఊరించే ప్రాజెక్టు. హంద్రీనేవా, గాలేరు నగరి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఊరించే ప్రాజెక్టులు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. రిషికొండలో రిసార్ట్ కూల్చి ప్యాలెస్ కట్టారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం. పర్యాటక మంత్రి దుర్గేష్. చేసిన తప్పునకు సిగ్గుపడాలని మంత్రి అచ్చెన్నాయుడు. నిన్న శాసన మండలిలో వైసీపీకి అండ్ టీడీపీ మంత్రులకి, ఈ కూటమి మంత్రులకి రిషికొండ ప్యాలెస్ మీద మాటల యుద్ధం జరిగిందనమాట. సరే, ఇది ఈనాడు పక్కన పెడదాం. సాక్షికి వెళ్తే అభివృద్ధి పైన అబద్ధాలే. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపణలన్నీ అసత్యాలే. కూటమి సర్కారు విడుదల చేసిన 2023-24 సామాజిక ఆర్థిక సర్వేనే నిదర్శనం. స్థిర ధరల ఆధారంగా వైఎస్ఆర్సీపీ హయాంలో పెరిగిన వృద్ధి రేటు. నిన్న ఈనాడులో ఒక పెద్ద వార్త వచ్చింది, చెప్పుకున్నాం కదా. శాసనసభలో 2023-24 ఈ సామాజిక ఆర్థిక సర్వే రిపోర్టు వినిపించారు కదా. సో అదంతా కూడా అబద్ధమే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అభివృద్ధి జరిగింది, జీడిపి పెరిగింది అని రాశారు. సో వాళ్ళు చెప్తున్న అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇది అని దానికి కౌంటర్గా సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. 2022-23లో 5.1%, 2023-24లో ఏకంగా 7.35% వృద్ధి. జాతీయ స్థాయిని మించి రాష్ట్ర తలసరి ఆదాయం. గత 3 ఏళ్లుగా రాష్ట్ర సొంత ఆదాయంలో పెరుగుదల. అన్నదాతలను చేయి పట్టుకొని నడిపించిన ఆర్బీకేలు. ఇది మరీ విడ్డోరు మీ లైను. అన్నదాతలను చేయి పట్టుకొని నడిపించాయంట ఆర్బీకేలు. అందుకే అన్నదాతలందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేయి పట్టుకొని నువ్వు సీఎంఓలో ఉండొద్దు నాయన, సెక్రటేరియట్లో ఉండొద్దు నాయన, నువ్వు పాలించే అర్హత లేదు నాయన అని చెప్పి బయటికి పంపించారు చేయి పట్టుకునే. లేదు, మొత్తానికి అది అబద్ధం ఇది అబద్ధం అని రాస్తున్నారు. నేను గ్రోత్ రేట్ తగ్గింది అని నిన్న రాశారు, వీళ్ళేమో పెరిగింది అంటున్నారు. ఇది నేను చూడడానికి నిన్న ఈ రిపోర్టు, ఈ సామాజిక ఆర్థిక సర్వే, ఈ రిపోర్ట్ కూడా చూద్దామని, సోషియో ఎకనామిక్ సర్వే ఉంటుంది కదా, ఈ రిపోర్ట్ కూడా చూద్దామని వెబ్సైట్లో వెతికాను కానీ దొరకల. పాత రిపోర్ట్లు వస్తున్నాయి కానీ కొత్త రిపోర్ట్లు రావడంలో, అందుకే నేను దీని మీద సెపరేట్గా వీడియో చేయలేకపోయాను.
ఇదిగోండి apfinance.gov.in అనే వెబ్సైట్లో ఈ మనకి బడ్జెట్లు ఉంటాయి కదా, బడ్జెట్ రిలీజ్ చేస్తారు కదా, ఆ బడ్జెట్స్ అన్నీ దీనిలో ఉంటాయి. బడ్జెట్ స్పీచ్, ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు చేశారు, ఇదంతా ఉంటాయి. దీనిలోనే మనకి ఈ ఈ సర్వే రిపోర్ట్స్ కూడా ఉంటాయి, సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ కూడా ఉంటాయి. పిఆర్సీ రిపోర్ట్లు, ఇదిగో సోషియో ఎకనామిక్ సర్వే అది చూస్తున్నా 2023-24 ఇప్పుడు పెట్టారండి. నిన్న లేదు, నిన్న మధ్యాహ్నం చూశాను, లేదు 2023, 22, 23 మాత్రమే ఉంది. సో ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. నేను డౌన్లోడ్ చేసుకొని ఇది అది రెండు కంపేర్ చేసి పాతది 2022, 23, 23, 24 ఈ రెండు కూడా కంపేర్ చేసుకొని ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. నాకు నిన్న ఈ రిపోర్ట్ అందుబాటులో లేదు, సో ఇప్పుడే పెట్టారు. నేను డౌన్లోడ్ చేసుకొని చూస్తాను. వీలైతే మీకు కూడా టైం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. అప్పుడు ఈనాడుది అబద్ధమా, సాక్షిది అబద్ధమా, చంద్రబాబు గారిది అబద్ధమా, అసలు అసలు ఆ రిపోర్టే అబద్ధమా అనేది మనం తేల్చవచ్చు. ఈ రిపోర్ట్తో మనం ఈ రిపోర్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, సేమ్ సోషియో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్ మీద అవుట్లైన్స్తో ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాంతో కంపేర్ చేయొచ్చు. ఇదంతా చేయడానికి చాలా వర్కౌట్ చేయాలి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అదంతా నేను చేసి కసరత్తు చేసి ఈరోజు ఈవినింగ్కి ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. అసలు వృద్ధి రేటు, ఎందుకంటే వీళ్ళు ఆటలాడుకుంటుంది వృద్ధి రేటుతో, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీద. అసలు అభివృద్ధి ఉందా లేదా అబద్ధమా ఏంటనేది సాయంత్రం ఒక వీడియో చేస్తా. పల్లె రోడ్లపై పన్నుల మోత, గ్రామీణ రహదారులపైన యూజర్ ఛార్జీలు, నిర్వహణ వ్యయం ప్రజల నుంచే వసూలు, ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యత, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలు, శాసనసభలో వెల్లడించిన చంద్రబాబు, ఆమోదం తెలిపిన కూటమి ఎమ్మెల్యేలు. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము, టోల్ గేట్లు పెడతారు. ఇప్పుడు గ్రామం నుంచి మండలానికి వెళ్ళడానికి ఉండదు, టోల్ గేట్లు ఉండవు. కానీ జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఆంధ్ర వలస వెళ్తారు, ఆ రోడ్డు మీద ఇప్పుడు వరకు టోల్ గేట్ లేదు, కానీ ఇక మీద టోల్ గేట్ పెడతారు, ఉంటుంది. అలాగే ఈ నర్సనపేట నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సారవకోట లేదంటే శ్రీముఖలింగమో వెళ్తారు, అక్కడ ఇప్పుడు వరకు టోల్ గేట్ లేదు, కానీ ఇక మీద టోల్ గేట్ పెడతారు. అలాగే పెట్టే అవకాశం ఉంటుంది. అంటే పెడతారు అంటే దట్ మీన్స్ అటువంటి రోడ్లలో కూడా పెడతారని అర్థం. ఇప్పుడు గుంటూరు నుంచి పర్చూరు రోడ్డు ఉంది, గుంటూరు పర్చూరు బాపట్ల కాదు, గుంటూరు పర్చూరు చీరాల కలిపే రోడ్డు ఒకటి ఉంది. ఇప్పుడు వరకు ఆ రోడ్డు మీద టోల్ గేట్లు లేవు, కానీ ఇక మీదట పెడతారు. అలాగే గుంటూరు నుంచి బాపట్ల తెనాలి ఆ రోడ్డు ఒకటి ఉంది, సో ఆ రోడ్డు మీద ఇప్పుడు వరకు టోల్ గేట్ లేదు, ఇక మీదట పెడతారు. అదే వీళ్ళు పెట్టిన ప్రపోజల్. అదే పెట్టే ముందు, టోల్ గేట్లు పెట్టే ముందే ఆ రోడ్లను కాస్త విస్తరించి డెవలప్ చేసి కొత్త రోడ్లు వేసి అప్పుడు టోల్ గేట్లు పెట్టి టోల్ ఫీజు ఎంతో కొంత వసూలు చేసి ఆ రోడ్లు నిర్వహిస్తారు. అది నిన్న అంటే నేను ఉదాహరణకు కొన్ని రోడ్లు ఉదాహరణకి చెప్పానన్నమాట. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లు డెవలప్ చేసి ఆ రోడ్ల మీద కొత్తగా టోల్ గేట్లు పెట్టి టోల్ ఫీజు నామమాత్రంగా వసూలు చేస్తారన్నమాట. ఇది మంచిదా కాదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించి కామెంట్ చేయాలి. కొత్తగా టోల్ గేట్లు పెట్టడం వలన ఏం జరుగుద్ది, దానివల్ల యూజ్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. 2 వీలర్ అమ్మకాల్లో భారత్ నెంబర్ 1. ప్రపంచవ్యాప్తంగా 2023లో 6,58,00,000 ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరిగాయి. అందులో అత్యధికంగా 27%, అంటే 1,80,00,000 మన దేశంలోనే జరిగాయి. సో ప్రపంచవ్యాప్తంగా 2 వీలర్ అమ్మకాలు ఎక్కువ మన దగ్గరే జరుగుతున్నాయి అంటండి. 2027లోగా పోలవరం పూర్తి, జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, 70,000 కోట్లతో గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానం, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నిర్ణయాలే పోలవరానికి శాపం, తీవ్ర జాప్యానికి ప్రస్తుత పరిస్థితికి చంద్రబాబు బాధ్యుడు. ఈయనకి పోలవరం ప్రాజెక్ట్ తెలీదు, పోలవరం ప్రాజెక్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు నేనే చెప్పాడు, కానీ చంద్రబాబు గారిని తప్పు పట్టడం తెలుసు. ఆ ప్రాజెక్టు గురించి తెలియనప్పుడు, ఆ ప్రాజెక్ట్ అర్థం కానప్పుడు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడకూడదు, మాట్లాడే అర్హత లేదు. ఆయనే ఒప్పుకున్నాడు నాకు ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలియదు, నాకు అర్థం కాలేదు అని. మరి ఆయనే ఒప్పుకున్నప్పుడు చంద్రబాబు కారణం అని ఎలా చెప్పగలడు? అంటే స్క్రిప్ట్ చదవడం తెలుసు, చంద్రబాబు గారిని విమర్శించడమో టీడీపీని విమర్శించడమో తెలుసు, పోలవరం ప్రాజెక్ట్ మాత్రం అర్థం చేసుకోలేదు. అమెరికా వెళ్ళిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే. ఈ ఏడాది అమెరికా వెళ్ళిన వారిలో భారతీయులదే ప్రథమ స్థానం. రోజు 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. మర్చిపోయాను ఈ వార్త ఈనాడులో
ఫస్ట్ పేజీలో పైన వేశారండి, నేను ఇది చెప్పలేదు. అమెరికా వర్సిటీలోని భారతీయుల్లో 56% తెలుగువారే. అమెరికన్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే విశాఖ లేదా విజయవాడలోని వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. అమెరికా యూనివర్సిటీల్లోని భారతీయుల్లో 56% మంది తెలుగు వాళ్ళంట. సో అమెరికాలో ఉన్న యూనివర్సిటీల్లో ఇండియన్స్ ఉంటారు కదా, అందులో మోర్ దాన్ 50% తెలుగు వాళ్ళే అంటే మామూలు విషయం కాదు కదా. సాంకేతిక సో ఇది ఇక్కడ అదే చెప్పారనమాట, అదే వేశారు ఇక్కడ కూడా. ఇదిగోండి ఆమె ఇంటర్వ్యూనే వేశారు. నీళ్లున్న కన్నీరే, గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు, కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. KWDT 1 అవార్డు అమల్లో ఉన్నంత వరకు తాగునీటికి తొలి ప్రాధాన్యం, ఆపై సాగునీటికి లభ్యత తక్కువగా ఉంటే కేటాయింపులు, ఉన్న ప్రాజెక్టుల దామాషా పద్ధతిలో సరఫరా. అదే ఈ కృష్ణా జలాల సాధనలో వీళ్ళు సరైన వాదనలు వినిపించట్లేదని మొన్న రాసుకొచ్చారు, దానికి ఫాలోఅప్గా ఇది రాశారు. సో వీళ్ళు ఏదైనా పట్టుకున్నారంటే అలా రాస్తూనే ఉంటారు. అమరావతికి తరలిస్తే సహించేది లేదు, లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ను అమరావతికి తరలించే ప్రక్రియను చంద్రబాబు సర్కారు ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జిల్లా న్యాయవాదులు హెచ్చరించారు. అదొకటి. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్దాం. సాక్షి అయిపోయింది. నచ్చితే కోరినంత మేత, 5 ఏళ్ళు న్యాయశాఖలో జగన్ లా, అడ్వకేట్లతోనూ క్విట్ ప్రోకో సేవలు, ప్రభుత్వ కేసుల్లో భారీగా ఫీజులు. అంతే, అవును, అసలు మామూలుగా ఫీజులు ఇవ్వాల. అసలు మనం చేసిన అప్పులు గత 5 ఏళ్లలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు దాదాపుగా వీళ్ళు 6 లక్షల కోట్లకు పైగా అప్పు చేస్తే, అందులో 2.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు DBT రూపంలో అమలు చేస్తే, 1.5 లక్షన్నర ఎంతో జీతాల కోసం దానికోసం బత్యాల కోసం ఖర్చు చేస్తే, చాలా అమౌంట్ ఏం చేశారో తెలియట్లా, మిస్యూజ్ అయింది. ఆ మిస్యూజ్లో అనేక రకాల మిస్యూజ్లు, పల్లెల్లో ఉన్న కార్యాలయాలకు వైసీపీ రంగులేసి మళ్ళీ నార్మల్ రంగులు వేయడం, దానికో 3,000 కోట్లు, అలా అనేక రకాలుగా మిస్యూజ్ అయింది. ఆ అనేక రకాల్లో ఇది కూడా ఒక భాగం. తమకు నచ్చిన వాళ్ళకి లాయర్లుగా పెట్టుకోవడం, వాళ్ళకి భారీగా ఫీజులు ఇవ్వడం. మామూలుగా ఒక లాయర్ ఒకరోజు అతనికి 10,000 ఇస్తే చాలు అనుకుంటే వీళ్ళు 50,000 ఇచ్చారు. తీసుకో, మన ప్రభుత్వము, మనమే డబ్బులు తీసుకో. ఒక లాయర్ ఫీజు ఒక రోజుకు 2 లక్షలు అయితే వీళ్ళు 5 లక్షలు ఇచ్చారు. ఒక లాయర్ ఫీజు ఒక రోజుకి 5 లక్షలు అయితే వీళ్ళు 15 లక్షలు ఇచ్చారు. అలా ఇచ్చి భారీగా ఫీజులు ఇచ్చి పోషించారు. ఎందుకు? వీళ్ళకు అనుకూలంగా వాదించడం కోసం. వీళ్ళ సొంత కేసుల్లో కూడా వాదిస్తారు కాబట్టి వీళ్ళ సొంత కేసుల్లో వీళ్ళ జేబు నుంచి ఇవ్వాల్సిన డబ్బులను కూడా ప్రభుత్వం నుంచే ఇచ్చారన్నమాట. అది గత 5 ఏళ్లలో జరిగింది. ఓన్లీ న్యాయశాఖలో లాయర్లకు చెల్లించిన ఫీజుల మీదే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం దృష్టి పెడితే గత 5 ఏళ్లలో ఏ లాయర్కు ప్రభుత్వం నుంచి ఎంతెంత చెల్లించారు అనేది ఉంటుంది, ఆన్ రికార్డే జరుగుద్ది. అది ఒక్కసారి చెక్ చేస్తే చాలు, ఒక పెద్ద కుంభకోణమే బయటకు వస్తుంది. కాకపోతే ఈ ప్రభుత్వం ఎన్నని దర్యాప్తు చేస్తారు, ఎన్నని కుంభకోణాలు బయటకు తీస్తారు. సో వీళ్ళకి అంత టైం లేదు, ఓపిక లేదు. ప్లస్ ఇంటర్నల్గా బేరాలు జరిగిపోతున్నాయి ఎక్కడికక్కడ. లాయర్లతో మనకెందుకు లేని ఊరుకుంటారు. పోలవరం గేమ్ చేంజర్. చిన్నప్పటి నుంచి పోలవరం గేమ్ చేంజర్ అని మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ పూర్తి చేయండి. శారదాపేటానికి జగన్ గురిదక్షిణ 300 కోట్ల భూమిని కేవలం 15 లక్షలకే ఇచ్చేశారు. గత ప్రభుత్వం భూములు కేటాయింపుపై మండలిలో మంత్రులు అనగానే అచ్చెన్న ఫైర్. గురిదక్షిణ అనడం కాదు, సరికాదు, బొత్స నిబంధనలకు విరుద్ధం కాబట్టి గురిదక్షిణే అంటారు అచ్చెన్న. రుషికొండపై మాటల మంటలు, మండలిలో మంత్రులు వర్సెస్ బొత్స. అబద్ధాల పునాదులపైనే ప్యాలెస్ నిర్మాణం, రిసార్ట్స్ మళ్ళీ కడతామన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ అని జీవో తెచ్చారు, చివరకు ప్యాలెస్ అని కట్టేశారు. ప్యాలెస్ కట్టిన 480 కోట్లతో 26,000 మంది పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వచ్చు. అది రిషికొండ ప్యాలెస్ మీద నిన్న జరిగింది. రోడ్ల నిర్వహణ ప్రైవేటుకు కాంట్రాక్ట్ కాల్పనపై త్వరలో నేను ఇందాక చెప్పుకున్నాం కదా అదే. తర్వాత తేమ పరీక్షలో పత్తి రైతు చిత్తు, యంత్రాలతో తేడా పెరిగిపోతున్న తేమ శాతం, సర్వర్ సమస్యలతో రోజంతా రైతులు పడిగాపులు. ఇదొకటి సమస్య ఉంది. తర్వాత డయాలసిస్ పేషెంట్లకేమో వాళ్ళకి మళ్ళీ పరీక్షలు చేస్తున్నారు, వైద్య పరీక్షలు వాళ్ళకి పెన్షన్ కోసం. డయాలసిస్ పేషెంట్లకి నెలకి 15,000 10,000 ఇస్తున్నారు కదా పెన్షను. సో అలా పెన్షన్కి అర్హత ఉండాలి అంటే వాళ్ళకి మళ్ళీ చెక్ చేయించి వాళ్ళ డయాలసిస్ ఎంత మేరకు ఉంది అనేది చూస్తున్నారు. దానికోసం పేషెంట్లను హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారనమాట. అదొకసారి చూసుకోవాలి. రైతులు, పేషెంట్లు వాళ్ళ జోలికి ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే బెటర్. 85,000 కోట్ల పెట్టుబడులు గ్రీన్ సిగ్నల్, ఇందాక చెప్పుకున్నాగా ఈనాడులో అదే.
విశాఖలో న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్. ఇందాక చెప్పుకున్నాం కదా కథ అదే. పసిడి రుణాలకు ఈఎంఐ నెలవారీ వాయిదాల్లో వడ్డీ అసలు చెల్లించవచ్చు. బ్యాంకులు ఎన్బిఎఫ్సిల సన్నాహాలు. సో ఎక్కడైనా మనం గోల్డ్ లోన్ తీసుకుంటే దాన్ని ఈఎంఐ రూపంలో కట్టుకోవచ్చు. యాక్చువల్లీ గోల్డ్ లోన్ ఏంటి, మనం తీసుకుని నెల నెల వడ్డీలు కట్టి ఒకేసారి మొత్తం విడుదల చేస్తాం, తీసుకొస్తాం. కానీ ఇలా కాకుండా ఈఎంఐల రూపంలో కూడా కట్టుకొని అది మొత్తం అయిపోయాక గోల్డ్ తెచ్చుకోవచ్చు అనేది ఇచ్చారు. ఇది మంచిదే, మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు, అది ఓకే. ప్రపంచ యుద్ధం ముప్పు, రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణి దాడులు అని రాశారు. ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ ఇందులో వచ్చినవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాయి. ప్రపంచంలోనే కాలుష్య నగరం ఢిల్లీ, రాజధానిలో 500 దాటిన గాలి నాణ్యత, యూపీ పైన తీవ్ర ప్రభావం, పలుచోట్ల వాహనాల ఢీ, 2 ద్విచక్ర వాహనదారుల మృతి, పలువురికి గాయాలు. కాలుష్యం కారణంగా ముందు ఏ వెహికల్స్ వెళ్తున్నాయో కూడా కనిపించిన పరిస్థితి అనమాట. అంత ఎక్కువ ఉంది కాలుష్యం. ఢిల్లీలో పరిస్థితి అంత దారుణంగా ఉందన్నమాట. సో ఇది ఈరోజు 3 పేపర్లే చెప్పాము. ఇప్పటికే లేట్ అయింది. సో 3 పత్రికలతో ముగిస్తున్నాను. ఇంకా కీలకమైన అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.